ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. Hi everyone, this is Kaipa Ravindra Reddy. ఇది 25వ తారీఖు జూలై క్రోసూరు గేదెల మార్కెట్ వీడియో. ఈ క్రోసూరు మార్కెట్ గుంటూరు సత్తెనపల్లి దగ్గర ఉంటుంది. ఈ మార్కెట్ ప్రతి గురువారం జరుగుతుంది. ఫస్ట్ నేను మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను. హైదరాబాద్ నుంచి క్రోసూరు మార్కెట్ రావాలనుకుంటే విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, గుంటూరు నుంచి వెళ్ళొచ్చు. ఈ మార్కెట్కు ఎక్కువగా ముర్రా, గ్రేడ్ ముర్రా ఈ రెండు జాతి గేదెలు ఎక్కువ వస్తున్నాయి. కొన్ని అయితే నాటు ఫారం గేదెలు వస్తున్నాయి, పాడి గేదెలు వస్తున్నాయి, నిండు సూడి గేదెలు వస్తున్నాయి. 4 నెలలు, 5 నెలలు, 6 నెలల సూడులు అయితే రావట్లేదు. ఒక వారము, 10 రోజులు, 15 రోజులలో ఈయన గేదెలు అయితే వస్తున్నాయి. సూడి గేదెలలో ఓన్లీ నిండు సూడి గేదెలు మాత్రమే వస్తున్నాయి. పాడి గేదెలలో అయితే మీకు ఈయన ఒక వారము, 3 రోజులు, 10 రోజులు అయిన గేదెలు వస్తున్నాయి. గేదెల రేట్లు అయితే లాక్టేషన్, సైజు, బ్రీడ్ను బట్టి రేటు ఉన్నాయి. ఇక్కడ కూడా మొదటి ఈత పడ్డలు కూడా వస్తున్నాయి ఈ మార్కెట్లో. తర్వాత నేను చూపిస్తాను గేదెల రేట్లు ఎలా ఉన్నాయి, రైతులు ఏ రేట్లలో గేదెలు కొంటున్నారు అనేసి. ఇది కొత్త ఛానల్. పాత ఛానల్ మంది 57,000 మంది సబ్స్క్రైబర్స్ది డిలీట్ అయింది కాబట్టి నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసి దీంట్లో వేస్తున్నాను వీడియోస్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం నెక్స్ట్ ఒక్కోసారి కనిపిస్తాయి, ఒక్కోసారి కనిపించవు. అవి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో అప్లోడ్ చేసినప్పుడు. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను మిమ్మల్ని. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు చెప్తుంటారు సేల్కు. మీకు ఏ గేదెలైనా నచ్చి ఇష్టం ఉంటే వెళ్ళి చూసి చెక్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఈ మార్కెట్కు మొదటి ఈత, రెండో ఈత, మూడో ఈత గేదెలు వస్తున్నాయి. గేదెల ధరలు 50,000, 60,000 కానించి 1,20,000, 1,30,000 వరకు కూడా ఉన్నాయి. 50,000 to 1,20,000, 1,30,000 వరకు కూడా ఉన్నాయి బఫెలోస్ రేట్స్. ఇక్కడికి కూడా ఎక్కువగా వ్యాపారస్తులే తీసుకొస్తున్నారు గేదెలను ఈ మార్కెట్కు. మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఆంధ్ర గేదెలు ఉన్నాయి. ఈ గేదె ధర 1,50,000 చెప్తున్నారు, 1,50,000. అంటే సూడిదా ఇది? ఒక వారంలో ఇంతదా? ఎన్ని వచ్చు బ్రదర్ ఈవినింగ్ తర్వాత? 8. ఎన్ని అవుతుంటుంది? 7 కొట్టింది ఇది. రెండో ఈత గేదంట. ఎవరు బ్రో మీది? సత్తెనపల్లి. రెగ్యులర్ చేస్తుంటారా ఇక్కడికి? ఇంట్లోదేనా? ఓకే ఓకే. ఇది ఎంత చెప్తున్నావు? 85,000. మొదటి ఈతనా? ఫస్ట్ ఈతనా? మొదటి ఈతది. ఒక వారంలో ఇంతదా? ఈ గేదె ధర 85,000 చెప్తున్నారు, 85,000. సైజ్ చూసుకోవచ్చు. ఫిక్స్ అయితే ఏం కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుందంట. ఇది మొదటి ఈత గేదె, 76,000 చెప్తున్నారు, 76,000. ఇంకొక 1 వీక్ లోపల ఇంతదంట. మాట్లాడుకుంటే రేటు తగ్గుతుంది అనేసి చెప్తున్నారు. అన్న ఎంత చెప్తున్నావు రేట్లు? 1,05,000 అది. ఇది 94. ఇది ఎన్ని ఇస్తుంది పాలు? ఇది ఎన్ని ఇస్తుంది అందాజా? పూటకు 5. ఇది 1,05,000 1 బఫెలో చెప్తున్నారు. యూతుల వల్లనేమో 94,000 చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు. 2 నిండు సూడి గేదెలంట. 2 గేదెలు క్రోసూరు మార్కెట్కు అమ్మకానికి వచ్చినాయి. మొదటి ఈత గేదె పడ్డ. ఎంత చెప్తున్నారు బ్రదర్ రేటు? 83. 83,000 చెప్తున్నారు. ఒక వారంలో ఇంతదా?
ఏ ఊరు మీది? కైకలూరు. ఇది ఒక్కటి తీసుకొచ్చారా? 8 శాంతిలు తెచ్చారా? అమ్ముడు అయిపోయినాయా? 2 అయిపోయినాయా? ధర ఎంత చెప్పినావు? ధర 81,000. ఎన్నో అవుతా? 3 అవుతానా? 4 అవుతానా? 2 అవుతానా? పాలు ఎన్ని అవుతాయి? 4 ఓ వారంలో ఇంతదా? 81,000 చెప్తున్నారు ప్రైజు. నెగోషియబుల్. 1 వీక్లో డెలివరీ అవుతుంది అనేసి చెప్తున్నారు. మొదటి ఈత పడ్డ 65,000కు సేల్ అయింది. 65,000కు. ఒక వారంలో ఇంతదన్నా? 65,000కు అమ్ముడైంది. 65,000కు. సైజ్ చూసుకోవచ్చు. ఇంకొక వారం రోజుల లోపల ఇంతదనేసి చెప్తున్నారు. 1 వీక్లో డెలివరీ అవుతుందంట ఇది. ఇది 55,000కు సేల్ అయింది. 55,000కు. ఫస్ట్ ఈతనా? అది తొలిత. తొలిత గేదంట. తోలంట తోలు. తోలంట తోలు. ఏ ఊరు మీది? పిడుగురాల. ఎంతనే బ్రదర్ పిడుగురాల్లో పాల రేటు? పాల రేటు ఎట్లుంది? లీటర్ 50 అంతే. పడ్డని చూడొచ్చు. దున్నపోతు దూడు ఉంది. ఎంత పోయిందన్న ఇది? 70,000. 70,000కు సేల్ అయింది. మీరు కొన్నారా అమ్మినారా? అమ్మినావా? అంగా ఇది ఒకటేనన్నా? మొదటి ఈతనా 2 ఈతనా అన్న ఇది? మొదటి ఈతనే. ఎన్ని రోజులు అయింది? ఈయన ఒక 3 రోజులు అయిందా? జున్నుపాల? ఎవరన్నా మీది? అబ్బూరు. దగ్గరేనా ఇక్కడ నుంచి అబ్బూరు? ఎంతనైనా మీ దగ్గర పాల రేటు? 80 రూపాయలు. ఏ దానికి వచ్చారు? కేంద్రానికి 80 రూపాయలు పడతాయి. బయట ఇండ్లకైతే 80 రూపాయలు. ఈ గేదె అమ్ముడైపోయింది. దున్నపోతు ఉంది అన్న. ఎంతగా అమ్ముడైంది అనేది? 85,000. మొదటి ఈత గేదె దున్నపోతు ఉంది. మేల్ కాఫ్. 85,000కు సేల్ అయింది. చూడొచ్చు గేదెను. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ గేదె జున్నుపాల మీద ఉందంట. దాని కాఫ్ అది. ఈ గేదె 1,20,000కు సేల్ అయింది. 1,20,000కు. అంతే కదా? 1,20,000 కదన్నా? 1,20,000 కదా? చూడిదా? ఓ వారంలో ఇంతదా? వారం 10 రోజులు పడుతుందా? ఎన్ని వచ్చా ఈనిన తర్వాత? ఈనిన తర్వాత ఎన్ని వచ్చు పాలు? 6 ఇస్తుందా? అది 95,000. మొత్తం ఇవన్నీ చూడివే. ఇది 95,000కు సేల్ అయిందంట. హై అదేనా? అవుతుందన్నా? అదేనా? అది ఇది ఓకే. 1,20,000 అంటది. బ్రదర్ మీ పేరు? శివకుమార్. శివకుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఎన్ని గేదెలు తీసుకున్నారు? 4 గేదెలు తీసుకున్నారు. ఎట్లున్నాయి బ్రదర్ ఈ రోజు రేట్లు మార్కెట్ లో? ఈ రోజు రేట్లు అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? వచ్చాం. ఇంతకు ముందు వచ్చాం. ఎప్పుడు వచ్చారు ఇంతకు ముందు? 1 year 10 months బ్యాక్ వచ్చాం. అప్పటికి రేట్లు పెరిగినాయి. బాగా పెరిగినాయా? కొంచెమా? బాగానే పెరిగినాయి. బాగా పెరిగినాయా? అప్పుడు ఎన్ని గేదెలు తీసుకుపోయారు? అప్పుడు 4 గేదెలు తీసుకుపోయారు. ఎంత పడే బ్రదర్ అప్పుడు రేటు? 1,15,000, 1,13,000. అవి ఎన్ని ఇచ్చినాయి పాలు? 1,15,000 పాలు ఎన్ని ఇచ్చినాయి? అవి 5 ఇచ్చినాయా? వీళ్ళు ఇన్ని లీటర్లు పాలు ఇచ్చినాయా? ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది నల్గొండ? 6,000, 7,000. అంతేనా? ఇప్పుడు ఈ గేదె మీరు తీసుకుంది? అవును. అన్ని ఓన్లీ పాడి తీసుకున్నారా సూడి తీసుకున్నారా? ఓన్లీ పాడి. తీసుకున్నారు. ఒకటి సూడి ఉందా? ఇది ఈ రోజు ఈ రోజు జున్నుపాల మీద ఉందా? ఎంత పడింది ఇది రేటు? ఇది 1,06,000. 1,06,000. ఎన్ని వచ్చింది పాలు? పూటకి 6 అని చెప్పారు. జున్నుపాల మీద ఉంది. పూటకు 6. ఎన్నో అయితే గేదె ఉంటది? ఇది సెకండ్ లాక్టేషన్. 2 అయితే గేదె. ఇంకేం తీసుకున్నారు? ఇంకా ఇవి ఇంకా అక్కడ ఉన్నాయి. చూపిద్దారా? ఇదా? ఓకే. ఇది నిండు చూడేది? ఇది నిండు చూడి. 1,50,000. ఇది 1,50,000. ఎన్ని వచ్చు బ్రదర్ ఈనిన తర్వాత? ఇది 9 అన్నాడు. 9 అన్నారు. 9. 18 లీటర్స్ అన్నారా?
మూడో ఈత ఉంటుందా ఇప్పుడు ఇంతే? రెండో ఈత. రెండో ఈతనా? రెండో ఈత. ఇంకా బ్రదర్ ఇంకా అది ఇదా? ఇది ఎంత పడింది? ఇది 1,10,000. 1,10,000 పడింది. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఇది 6 days అయింది. 6 days అయిందా? ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది పూటకి 5. పూటకి 5. బ్రదర్ 3 అయినాయి కదా, ఇంకొకటి ఎక్కడ ఉంది బ్రదర్? ఇంకొకటి అక్కడ. ఇదా? ఇది ఇదా? ఈ గేదెని ఎంత కొన్నారు బ్రదర్? ఇది 1,10,000. 1,10,000 పడింది. ఈనిందా? ఈనింది 6 days. ఇది కూడా 6 days అయింది. ఎన్ని వచ్చి ఇది పాలు? రోజు పూటకి 5. పూటకి 5. మీరు సపరేట్ గా ఏమైనా నాటినారా దీనికి? ఏమైనా గడ్డి గిడ్డి అట్లా? సూపర్ నేపియర్ నాటినారు. ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతానికి 12 ఉన్నాయి. 12 గేదెలు ఉన్నాయి. ఎంత పడుతున్నాయి మీకు పాల రేటు? మాకు 70 rupees లీటర్. 70 రూపీస్. ఏది అంటే ఇంట్లోకి వస్తారా? లేదు, మిల్క్ సెంటర్కి వస్తారా? అంటే ఈ సెంటర్ కాదు, మామూలుగా రీసేల్ చేస్తారు. రీసేల్ వాళ్ళు వచ్చి 70 రూపాయలు తీసుకుపోతారా? వాళ్ళు ఒక 10 రూపాయలు తీసుకొని అమ్ముకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.